డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళల కోసం వారి రుణాల చెల్లింపును సులభతరం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డ్వాక్రా మహిళల కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టింది. ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త చెప్పింది. ఇకపై డ్వాక్రా మహిళలు ఇంటి వద్ద నుండి డ్వాక్రా రుణాలు పొదుపు చెల్లింపులను చేయడం కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలను చెల్లింపులు చేయడానికి ప్రతి నెల ఒకరికి బాధ్యత అప్పగిస్తారు. ఆ మహిళలు అందరి వద్ద నుండి డబ్బులు కలెక్ట్ చేసి బ్యాంకుకు వెళ్లి క్యూ లైన్ లో నిలబడి రుణ వాయిదాలను చెల్లింపు చేయాలి. దానికి వారికి ఆ రోజు బ్యాంకులోనే సరిపోతుంది. ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించి మహిళలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసే విధంగా ఓ యాప్ ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మొబైల్ యాప్ తో డ్వాక్రా గ్రూపుల మహిళలు నేరుగా రుణ చెల్లింపులను చేయవచ్చు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి నుండే వారు సులభంగా రుణ చెల్లింపులను చేసుకోవచ్చు. యాప్ ని వినియోగించడం వల్ల డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహించవచ్చు. కొన్ని సందర్భాలలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు రుణాలను చెల్లింపు చేయడానికి వసూలు చేసిన డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడం, వాటిని దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నగదు బదిలీ మోసాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇంట్లో నుండి నేరుగా చెల్లింపులు చేయడంతో డ్వాక్రా మహిళల సమయం కూడా ఆదా అవుతుంది. త్వరలోనే ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.